షాలోమ్. గుడ్ మార్నింగ్. బైబిల్ క్లాస్కి స్వాగతం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం చదువుకొని దాన్ని ధ్యానం చేసుకుందాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. ఇదండి యేసుప్రభు చెప్పింది. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ధనాపేక్ష ఉండకూడదు. ధనాన్ని కూర్చుకోవద్దు, డబ్బు అడగొద్దు. యేసుప్రభు అపోస్తులకు చెప్పింది ఏంటంటే, సంచి గలవాడు సంచి, జాలి గలవాడు జాలి. జాలి అంటే జోలు అనమాట, అంటే బౌలు. పర్స్ అంటే బౌలు. డబ్బులు ఉన్నవాడు పర్స్ తీసుకొని వెళ్ళు, స్వార్థ ప్రకటించు, హోటల్లో భోంచేసుకో, మళ్ళీ తిరిగేసి ఇంటికి రా. అలాగే బౌలు, నువ్వు పేదవాడు అన్నట్టయితే జోలి తీసుకొని వెళ్ళి, అమ్మా అన్న పేరు అన్నపూర్ణేశ్వరి భిక్షాందేహి అనేవాళ్ళు నచ్చరతమంలో. సన్యాసులు వచ్చేవాళ్ళు, వాళ్ళు నిజమైన సన్యాసులు. ఇప్పుడు కాషాయ వస్త్రాలు వేసుకొని కొట్లంట ఇళ్ళంట రావట్లేదు, వాళ్ళు కొట్లంట తిరుగుతున్నారు. ఇంకా మార్కెట్లో మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు కలెక్ట్ చేసుకున్న డబ్బు అంతా, ఆ రోజున కలెక్ట్ అయిన డబ్బు, చాలా డబ్బులు వస్తాయి. 1000 రూపాయలు పైనే, కానీ 1000 రూపాయలు తక్కువ లేదు ఆ రోజు కలెక్షన్. దాంతో ఒక క్వార్టర్ చిప్స్ తీసుకొని, వాడు కావాలంటే బిర్యానీ కూడా తీసుకుంటాడు. 100 రూపాయల బిర్యానీ తీసుకొని తాగేసి బిర్యానీ తినేసి ఒక చెట్టు కింద పడుకుంటాడు. వాడు బెగ్గర్. కానీ నిజమైన సన్యాసులు చాలా నిష్ఠగా ఉంటారు. వారి యొక్క భాష కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా మాట్లాడతారు. నాకు తెలుసు, వారణాసి తెలుసు, కాశీ వెళ్ళే నేను. అలాగే మొత్తం ఇండియాలో కేరళ తప్ప మొత్తం అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రదేశాలు తిరుగున్నా నేను. హిందూ మతంలో సన్యాసులకి మంచి పద్ధతులు ఉంటాయి, కాశీలో ఉన్న పద్ధతులు. తర్వాత బౌద్ధ మతస్థులు, నిజమైన సన్యాసులు అంటే బౌద్ధ మతస్థులు. వాళ్ళు అమ్మ భిక్షాందేహి అంటారు. వాళ్ళు ధర్మం గురించి బోధిస్తారు. ఆ విధంగా ఎప్పుడు ధ్యానంలో ఉంటారు. అలాగే అలాంటి ప్రార్థనలో ఎక్కువ నిష్ఠ కలిగి ఉంటారు. శాకాహారులై ఉంటారు. కానీ హిందూ సన్యాసులు కూడా, నిజమైన సన్యాసులు శాకాహారులే. అరే మాంసం తినొద్దు అని ఏదో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ మాంసాలు తినకపోతే చచ్చిపోయిన ఈ పశు కళేబరాలు కుళ్ళిపోయి వాసన కొడతాయి. అందుకనే చావటానికి సిద్ధమై ఉన్న వాటిని క్రూర మృగాలకి తీసుకొని వెళ్ళి వేసేయాలి. రెండవదిగా మంచి బలంగా ఉన్న ఆవులను కానీ, ఎద్దులను కానీ, మేకలను కానీ, గొర్రెలను కానీ, వీటినైనా సరే చంపుకొని వండుకొని తినండి. దుబాయ్ అంటే గల్ఫ్ దేశాల్లో, ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా, అలాగే నార్త్ పోల్, ఆ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలందరూ కూడా పశువుల్ని పెంచుకొని వాటిని కోసుకొని తిని సంతోషంగా ఉంటారు. అంటే మాంసాహారులు బలంగా ఉంటారు కానీ ఆరోగ్యంగా ఉండరు, రోగాలు వస్తాయి వాళ్ళకి. శాకాహారులు మాత్రమే ఆరోగ్యంగా ఉంటారు, స్మార్ట్గా ఉంటారు.
అయితే అంటే నేను చెప్పేది ఏంటంటే మాంసం ఆరోగ్యానికి మంచిది కాదు అని నేను తెలియజేస్తున్నా. కానీ తినండి. అవి విస్తరించిపోతే దేశం నుండి అవే కనపడతాయి. ఎక్కడ చూసినా అవే. మన ఇండియాలో మార్కెట్లో ఆవులు అడ్డంగా పడుకుంటాయి. ఎవడయో అయ్యి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతాయి, పాలిస్తాయి, మళ్ళీ మార్కెట్లోకి వస్తాయి, తింటాయి, పొద్దున్నే మళ్ళీ తీసుకెళ్ళి పాలిస్తాయి, మళ్ళీ మార్కెట్లోకి వచ్చి అవి తిరుగుతూ ఉంటాయి. అది క్రమశిక్షణ కాదు. వీధులన్నీ పాడు చేస్తాయి. పేడ, ఉత్స అంటే మూత్రం, వీధుల నిండా అవే. ఇటు చూసిన వాసన, దుర్వాసన. మీకు ఐరోపా దేశాల్లో కానీ గల్ఫ్ దేశాల్లో కానీ అటువంటి ఏమి ఉండవు. ఊరు వెలుపల షెడ్లు ఉంటాయి. ఆ షెడ్లో పశువుల్ని మేపుతారు. ఫ్యాన్లు ఉంటాయి. ఇంకా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అవి మిషన్లతో పాలు తీస్తారు. మిషన్లే, మనిషి కాదు. 40-50 లీటర్లు ఇస్తే మనిషి ఎంత ఎక్కుతాడు. అందుకే ఆ విధంగా ఆహారాన్ని చేసుకోవాలి. అయితే నేను ధనాపేక్ష గురించి, భూమి మీద మీరు ధనాన్ని కూర్చుకోవద్దు అన్న దాని గురించి మనం చెప్తున్నా. ధనాన్ని కూర్చుకుంటే ప్రమాదం. పలు రకాలుగా మనసు పరిగెడుతూ ఉంటుంది. ఇందులో వడ్డీ కూడా వస్తుంది. వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కూడా ధనాపేక్షలు. ప్రజల్ని పీడించుకొని తింటూ ఉంటారు వాళ్ళు. దయ, కరుణ అనేది వాళ్ళలో కనబడదు. సరే, ధనాపేక్ష గురించి మాట్లాడదాం. ధనాన్ని కూర్చుకొనవద్దు. చిమ్మెటి కొట్టేస్తుంది ఇక్కడ. అంటే అప్పుడు బ్యాంకులు లేవు. అందుచేత ఒక కొండలో పెట్టేసి మూత కట్టేసేసి గోతులో గొయ్యి తవ్వి అందులో దాచిపెట్టేవాడు ధనాన్ని. బయటకు తీయగానే చిమ్మెటి పట్టేసి తినేసి ఉండే. కొన్ని చోట్ల చెత పట్టేసేసి తినేసి ఉంటాయి. వర్షాకాలం తడిచిపోతూ ఉంటాయి. అవి వర్షాకాలం తడిచిపోతాయి, పాడైపోతాయి నోటు. అలా జరిగినవి చాలా ఉన్నాయి. అవి మార్చుకోవటానికి ఇబ్బందులు పడిపోయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళకి పంపించి డబ్బులు తిరిగి మళ్ళా పొందుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకే చిమ్మిడి తినేస్తుంది. తర్వాత దొంగలకు అన్నం వేస్తారు. డబ్బు ఉంటే దొంగలు వస్తారు. అది మనకి ప్రాణానికి అపాయం, ప్రాణాపాయం అనమాట. మూడవది అంటే బ్యాంకులో మనం డబ్బు దాచుకోవచ్చు కదండి. అంటే దాచుకుంటే సైబర్ నేరగాళ్ళు ఎలాగైనా సరే నీ బ్యాంకులో ఉన్న డబ్బుని లాక్కుంటారు వాళ్ళు. అందుకని ఏ విధంగా అయినా సరే దోపిడీ జరుగుద్ది. అందుచేత దైవజనులకు చెప్పింది ఏంటంటే, మొట్టమొదటిగా దైవ ప్రజలకి దేవుడు మీరు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు. ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉండునో నీ ప్రాణం అక్కడే ఉండును. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటి సూది బెజ్జంలో దూరుట సులభము అని యేసే చెప్పారు. సూది అంటే సూది కాదు, కానీ యెరూషలేము యొక్క 12 గుమ్మాల్లో గుమ్మం, పెద్ద గుమ్మంలో చిన్న తలుపు ఉంటుంది. ఆ చిన్న తలుపుని సూది బెజ్జము అని యూదులు పిలుస్తూ ఉంటారు కనుక దాన్ని ఉదాహరించి ప్రభువారు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఒకవేళ డబ్బు కూర్చుకుంటే ధనవంతుడైతే వాడి మనసు దేవుడి మీద ఉండనే ఉండదు, తొలగిపోద్ది. రెండోది, ప్రతిరోజు కూడా గృహ దర్శనం అని చెప్పేసి ఇళ్ళంట తిరుగుతూ ఉంటారు. అరే నీకు బాగా గడుస్తుంది కదా, నువ్వెందుకు ఇళ్ళంట తిరుగుతున్నావు నువ్వు? అరే నీకు మోటార్ సైకిల్ ఉంది, కారు ఉంది, మంచి బిల్డింగ్ ఉంది, మంచి చర్చ్ ఉంది, మంచి భార్య బిడ్డలు ఉన్నారు, చక్కగా చదువుకున్నారు, వెల్ సెటిల్డ్. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఒక బెగ్గర్లాగా తిరుగుతావు? నువ్వు ఈ వలన కదా అన్ని జనులలో దేవుని నామము దూషింపబడుచున్నది అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే, నిన్న ఒక వీడియో చూసా. ఒక వృద్ధురాలైన ఒక తల్లి, అరే నా ఉసురు మీకు తగులుద్దురా, సర్వనాశనం అయిపోతారు,
నన్ను ఎటు కాకుండా చేసేసారా మీరు. నా భర్తకు దూరం అయిపోయా, పిల్లలకు దూరం అయిపోయా, అందరికి దూరం అయిపోయాను. అది ఇప్పుడు తిరిగి మళ్ళా నా దేవుడి దగ్గరికి నేను వెళ్ళిపోయాను. నా రాముడు రక్షిస్తాడు, శివుడు రక్షిస్తాడు, నా కృష్ణుడు రక్షిస్తాడు అని ఆమె మాట్లాడుతుంది. 1% మనిషికి కూడా ఏ విధమైన నష్టం మన వల్ల జరగకూడదు. వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఆనందం ఉండాలి. అందుకనే యేసు ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం ఏమన్నారంటే, మీరు ఉచితంగా పొద్దుతిరిగి ఉచితంగా ఇయ్యుడి. అంత ఉచితమే. సువార్త ప్రకటన ఉచితమే, ప్రార్థన ఉచితమే, స్వస్థతలు ఉచితమే, అన్నీ ఉచితమే. చేయగలిగితే చెయ్యండి, లేకపోతే మానేయండిరా. అసలు నేను ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని ఈ పరిచర్యలోకి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ క్రైస్తవులోకి రావాలంటే ఎవరు రావట్లా. ముఖాల మీద ఉమ్మేస్తున్నారు. సువార్త ప్రకటించాలంటే బయటికి వెళ్ళి భయం వేస్తుంది. కొడతారని చంపేస్తారని కాదు, ముఖాన్న ఉమ్ముతున్నారు, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు అలాగా క్రైస్తవ్యం తయారైపోయింది అంటే పాస్టర్స్ వలన. అందుకనే ఆ తల్లి దగ్గర ఎంత దోచుకున్నారో అంత ఇచ్చేయండి. ప్రేమ కలిగి ఉండండి. పేదవారిని చేర్చుకోండి. పేదవారికి మీ దగ్గర డబ్బు ఉంటే ఎక్కువ పేదవారికి ఇవ్వండి. వారి పిల్లల చదువులకి ఫీజులు కట్టండి, బుక్స్ కొనివ్వండి, బట్టలు ఇవ్వండి. ఆ విధంగా చేయండి. నేను ఇవన్నీ చేస్తాను. నేను ఆల్మ్స్ ధర్మం చేయటం అనేది దేవుడు నేర్పిన పని, విద్య, మనకు అప్పగించిన పని. ద గ్రేట్ కమిషన్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది గ్రేట్ కమిషన్. ఇది కనుక పిచ్చి పిచ్చిగా బతకొద్దు, పోరం బూగులాగా తిరగొద్దు, బెగ్గర్సల వల్లే ఎవరిని మీరు అడగొద్దు. మేము అడగట్లేదండి, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళే ఇస్తున్నారండి అంటే. బైబిల్ తెరుస్తున్నారు. బైబిల్ తెరిచి అమ్మ ఇందులో పెట్టు డబ్బులు, కాలుకు పెట్టి ఇందులో. బైబిల్ నీకు అక్షయ పాత్ర, బెచ్చమెత్తుకునే పాత్ర అది. అందులో పెట్టడం ఏంటి? చేత్తో తీసుకో, ప్రార్థన చేయి, దీవించరా. అందుకనే ఈవేళ ఉన్నది పాస్టర్స్ 100% అని నేను చెప్పట్లేదు. 95% బెగ్గర్స్ ఉన్నారు. చర్చికి ఆదాయం వస్తే సంతోషపడిపోతూ ఉంటారు, ఆనందపడిపోతూ ఉంటారు. ఏమీ రానప్పుడు పాస్టర్ ఏమైపోయినా మీకు పర్వాలేదా? అసలు మీరు కాలుగులైతే తత్తలేదు, దశం భాగాలు అయ్యి మీ బియ్యం ఏమైపోతున్నాయి, బియ్యం వచ్చాయి ఇది వరకు, ఇప్పుడు బియ్యం కూడా రావట్లేదు అని అడిగే పాస్టర్స్ కూడా ఉన్నారు. నేను అడిగా ఒకసారి. ఒక అక్క కూరగాయలు తీసుకొని వచ్చేది ఆదివారం. ఎందుకు పనికి రాకుండా? ఆదివారం వ్యాపారం ఉండదుగా, పనికి మళ్ళీ బయట పారేసేస్తారనమాట. గుడ్డు తింటే అయ్యి వాటిని కవర్లు వేసి తీసుకొచ్చేసి ఆదివారం ఇచ్చేది. అవి వండుకొని తినేవాళ్ళం. ఎప్పుడన్నా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అరే పలానా చోటుకి వెళ్ళి ఆమెనే కూరగాయలు అడిగి తీసుకురన్నట్టు ఒళ్ళిపోయిన కాయలు ఇచ్చేది, పంపేది. ఒళ్ళిపోయినాయి. సర్లే అవే వండుకొని తినేవాళ్ళం, సంతోషపడేవాళ్ళం. అంతే. మనకి దేవుడు ఏదైతే అనుగ్రహించాడో దాన్నే మనం అనుభవించాలి. కానీ ఒక రోజున కోపం వచ్చి దేవుని గణపరచడం, దైవజనుడిని గణపరచడం అలవాటు చేసుకోండి అని హెచ్చరించాను నేను. మీకు ఒళ్ళిపోయిన కూరగాయలు కదా పంపేది, శ్రేష్టమైనవి దైవజనుడికి ఇవ్వాలి అని పౌలు గారు చెప్తా ఉన్నాడు అని నేను అంటే, నీకు తోటలో నుంచి కోసిరానా అని అడిగింది అక్క. సరే తోటలో ఎక్కర్లేదు కానీ ఉన్నట్లో శ్రేష్టమైన పుచ్చులు, ఒళ్ళిపోయినవి కాకుండా శ్రేష్టమైనవి ఇవ్వండి. చిరిగిపోయిన నోట్లు కాకుండా మంచి నోట్లు వేయండి. స్టిక్కర్లు అంటే ఇచ్చేసినవి కాకుండా, మంచి పడనవి కాకుండా, చల్లనివి కాకుండా మంచి దైవజనుడికి ఇవ్వండి, మంచిదే. అయితే దైవజనుడిని ధనవంతుడిగా చేయొద్దు అని విశ్వాసులతో నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను కళ్ళు తెరిచి చూడు, కళ్ళు తెరవండి, దేవునితో సహవాసం చేయండి. దేవుడు ఏ ఒక్కరిని కూడా
ఆర్థిక ఇబ్బందులతో కానీ లేకపోతే ఆహారం లేమితో కానీ చంపడం. తిండి లేక చచ్చిపోయిన దైవజనుడు అంటూ ఎవడో లేడు. ఒకవేళ తెలంగాణలోనూ నార్త్ ఇండియాలో చచ్చిపోయారేమో కానీ సౌత్ ఇండియాలో ఎవడు కూడా చచ్చిపోడు. కనుక దేవుని కొరకు జీవించండి. మీ దగ్గర ఉన్న రూపాయిని దేవుని పనిలో వాడండి, ఉపయోగించండి అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. షాలోమ్. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి రబ్బీ టుడే ప్రొఫెసర్ కైలా డానిల్ అనే ఈ ఛానల్ని పరిచయం చేయండి. షాలోమ్. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. షాలోమ్.